వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ను పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన గోపాల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షంపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. బదనాపురి గోపాల్కు సంబంధించి ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యను నిర్బంధించి గొంతు నులిమి నోరు మూసేసి గొంతు కోసినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి ఈరోజు నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ మాజీ శాసనసభ్యులైనటువంటి సుధాకర్ బాబు గారు ఆ కుటుంబాన్ని గోపాల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళి వైద్యులతో అదేవిధంగా గోపాల్తో ఆరోగ్య పరిస్థితిని గురించి వాకప్ చేశారు, మాట్లాడారు. వెంటనే ఈరోజు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి మీరు అన్ని విధాల అండగా నిలవండి అని చెప్పి ఈరోజు సుధాకర్ బాబు గారిని ప్రత్యేకించి ఇక్కడ పంపించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా నిలిచేటువంటి పరిస్థితుల్లో సుధాకర్ బాబు గారు ప్రత్యేకించి వెంటనే నిన్ననే నాతో మాట్లాడారు. నేను చెప్పాను నిన్న సర్జరీ జరిగింది, ఆరోగ్యంగా ఉన్నాడని. ఆయన ఈరోజు ఉదయాన్నే బయలుదేరి గుంటూరు నుంచి నేరుగా ఆసుపత్రికి రావడం జరిగింది. ఆసుపత్రిలో అందరినీ పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తిగా